మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్తే ఎంఐఎం నేతలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. తమ నేతలపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గతంలో ఎంఐఎంను తప్పు చేశామన్న ఆయన ఆ పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్కు సూచించారు. ఎంఐఎంను చేరదీస్తే పాములకు పాలు పోసినట్లేనని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేనేమంటున్నా, మాది శాంతియుతంగా ఉండే పార్టీ మాది. ఏది మహాత్మా గాంధీ ఆలోచన. ముఖ్యమంత్రి గారికి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారనేది చెప్తారు. మేము కాదు, ప్రజలలో కూడా ఏది ఓపిక దక్షించిపోతే తిరగబడతారు. దేశం మంచి మంచి రాజా మహారాజుల మీద తిరగబడి ఎవరు కాంగ్రెస్ వాళ్ళు తిరగబడేది లేదనేది ముఖ్యమంత్రి ఆలోచన మీద ఆలోచన చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తారు, లా అండ్ ఆర్డర్ ఆయన తీసుకొని సీరియస్గా చేస్తాడా లేకుంటే బ్యాలెన్సింగ్ చేస్తాడా, దాన్ని బట్టి మా ఆలోచన ఉంటుంది.